ప్రస్తుతం దేశంలో చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా జరుగుతున్నటువంటి ఒకటి కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఏంటి సోషల్ మీడియాలో అయితే దీనికి అసలు అంతులేనటువంటి దాదాపు 90 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. 2 కోట్ల మంది ఆ వెబ్‌సైట్‌కి ఉన్నటువంటి ఫాలోవర్స్ అని చెప్తున్నారు. అసలు ఏంటిది ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఏంది? ఎట్లా వచ్చిందని చెప్తే మనం జస్ట్ ఆలోచిస్తే కొన్ని ఏంటంటే రీసెంట్‌గా జస్టిస్ సూర్యకాంత్ గారు ఎవరైతే ఉన్నారో మన భారత అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి గారు వారు ఒక వ్యాఖ్య చేస్తూ ఏంటంటే ఆయన ఇప్పుడున్నటువంటి ఏదైతే జెన్‌జీ అంటే ఇప్పుడున్నటువంటి యువత అంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళందరిని ఒక బొద్దింకలతో పోల్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వీళ్ళంతా ఒక బొద్దింకలు పరాన్నజీవులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ అంశాన్ని తీసుకొని కొంతమంది యాక్చువల్‌గా దాని మీద కొంచెం ఉధృతంగా అంటే మమ్మల్ని ఇట్లా అంటారా అని చెప్పేసి సరే దాని తర్వాత వివరించడం జరిగింది. శనివారం నాడు యాక్చువల్‌గా అందరిని అనలేదు, కొంతమందిని అన్నా, కొంతమంది దాని మీద ఇట్లా చేస్తుంటారు అని చెప్పేసి అన్నారు. బట్ అయినా కానీ అక్కడ ఇంకా పబ్లిక్ దాంట్లో ఒకతను ఏం చేశాడంటే ఇంకా ఈ సూర్యకాంత్ ప్రకటన వ్యంగ్య సామాజిక మాధ్యమం ఏం చేసిందంటే చాలా ఊపందుకున్నది. ఎంత ఫాస్ట్ ఊపందుకుందంటే ఇమీడియట్గా ఒకడు కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పేరు పెట్టి CGP అని చెప్పి ఒక పార్టీ పేరు క్రియేట్ చేసి దాని పేరు వెబ్సైట్ క్రియేట్ చేసి అసలు రచ్చరచ్చ చేసేసారనమాట. అంటే అసలు చూడండి అంటే ఆ పబ్లిక్ కూడా మరి ఏందో అంతగానో ఒకసారి క్రియేట్ చేయగానే 90 లక్షల మంది యూజర్స్ అంటే అంత మామూలు విషయం కాదు. 2 కోట్ల మంది వెబ్సైట్ కూడా ప్రారంభించారు దాని మీద. అయితే మరి ఇంతమంది ఎవరైతే అభిజిత్ దీపక్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరైతే ఈయన అసలు మెయిన్ ఎవరంటే ఈ అభిజిత్ దీపక్ అనే వ్యక్తే దీని కన్వీనర్ అని ఆ వెబ్సైట్లో చూస్తున్నాం. వెబ్సైట్ చూస్తే తెలిసిందంటే ఆయన వెబ్సైట్లో కన్వీనర్గా పాల్గొన్నాడని చూపిస్తున్నది. అయితే ఈయన మరి అంటే ఈయన అడిగితే అసలు అంటే ఈయన ఇంటర్వ్యూస్ కొన్ని చూస్తే ఏం చెప్తుందంటే నాకంటే దేశ రాజ్యాంగం సంబంధించినటువంటి సంరక్షణ ఉండాల్సినటువంటి రాజ్యాంగం ప్రతి ఒక్కరి భావ ప్రకటన స్వేచ్ఛ ఇస్తుంది. ఆ స్వేచ్ఛ కాపాడాల్సిన వ్యక్తి ఆయన్ని కొంతమందిని బొద్దింకలతో పరాన్నజీవులతో పోల్చారు కాబట్టి దానికి నాకు ఇదిగా అనిపించింది. సో అందుకే నేను ఇట్లా చేశాను అని చెప్పేసి ఆయన చెప్తుంది జరిగింది. 25 యువత మొత్తం అద్భుతమైన స్పందన వచ్చింది నేను ఇట్లా చేస్తే. ఎందుకంటే నేను కాక్రోచ్ అని పెట్టగానే ఎందుకంటే ఆయన కాక్రోచ్తో పోల్చాడు కాబట్టి అదే పేరుతో పార్టీ పెడితే ఇమీడియట్గా యువత స్పందించింది నాకు అని చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా అది అంటే మామూలుగా జోక్ అనుకున్నాం, బట్ కనుక చాలా విస్తృతంగా లోపల ప్రచారం మొత్తం చాలా గట్టి ప్రచారం సాగింది. సో ఒక మాజీ క్రికెటర్ MP కీర్తి ఆజాద్ కూడా ఆ పార్టీలో చేరుదాం అనుకుంటున్నానని చెప్పేసి అనడం జరిగింది. TMC MP అట్లా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే డిజిటల్ మీడియాలో ఒక విప్లవం లాగా